మిస్ బ్రో, ఇలా వెళ్తున్నాను అలా స్ట్రైట్కి వెళ్ళిపోతున్నా కాలు ఆగ. టైమ్ ఎర్లీ మార్నింగ్ 5 అయింది. స్టార్ట్ అవుతాం 5. హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రస్తుతం మనం మార్నింగ్ 5కి స్టార్ట్ అయ్యాం కదా. విజయనగరంలో అయితే మనం టిఫిన్ అయితే చేసాం. విజయనగరం నుంచి ఇప్పుడు ప్రస్తుతం తాటిపూడి వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చాం. మీకు ఆల్రెడీ వాటర్ ఫాల్స్ కాదు, రిజర్వాయర్ దగ్గరికి అయితే వచ్చాం. ఇక్కడ మీకు ఆల్రెడీ సౌండ్ వినిపిస్తుంది కదా, ఇక్కడ చిన్నది. ఇలా పైకి వెళ్ళాలి. నేను ఎక్కగలను అంటారా బ్రో? ఎందుకండి నాకు ఇలాంటి ప్రయోజనం? ఎలా వెళ్ళారు? నడుచుకొని బ్రో ఎలా? ఓ అమ్మ జీవితం మా బ్యాగ్ పట్టుకోరా. నేను వెళ్ళగలనా? మా ఒరే పడతలా తెలియదు చెరువులకి అవసరం. వీడియో చేస్తాను. కొంచెం స్కిడ్ అయినా అలా గ్రౌండ్ ఫ్లోర్ వరకు దొల్లేస్తాం. షాబా వచ్చేసా బ్రో. అట్నుంచి వెళ్తే దొల్లేసామండి. నా వల్ల కాదు ఇలాంటివి, కాకపోతే అలవాటు చేసుకోవాలి. ట్రెక్ అంటే చిన్నదే కానీ మనకు కొంచెం కష్టం. ఇక్కడ నుంచి దిగే కదా వీడియో రికార్డ్ చేయలేదు, జస్ట్ మిస్ బ్రో. ఇలా వెళ్తున్నాను అలా స్ట్రైట్కి వెళ్ళిపోతున్నా, కాలు ఆగట్లే, జస్ట్ మిస్. లేదంటే అందులోకి మనం వెళ్ళిపోయేవాళ్ళం. ప్లస్ ఇదే రిజర్వాయర్. ఇంతకుముందు ఓపెన్ ఉండేది, అదిగోండి ఆ డోర్ అక్కడ ఆ డోర్లో వెయిట్ అలా రావచ్చు అనమాట. ఇప్పుడు క్లోజ్డ్లో ఉంది. బోట్ రైడ్స్ ఇవన్నీ ఉండేవి, ఇప్పుడు లేవు అనుకుంటా ఐ థింక్. బ్రో అక్కడ కనిపిస్తుంది కదా మీకు, అంటే అదేంటది స్కేల్ లాగా ఉంది కదా, క్యూబిక్ ఫీట్ అంటే ఎంత క్యూబిక్ ఫీట్ ఫిల్ అయింది అనేది తెలుస్తుంది అనమాట. అది చూసి మనకి డ్యామ్ రిలీజ్ చేస్తారు వాటర్. డ్యామ్ గేట్స్ అయితే ఆ ఫ్రంట్ సైడ్ ఉన్నట్టున్నాయి, ఆ సైడ్ ఉన్నాయి ఇక్కడ. బ్రో ఈ రిజర్వాయర్ మొత్తం గోషాని రివర్ నుంచి వస్తుంది అనమాట ఈ వాటర్ అంతా. అండ్ మీ అందరికీ తెలిసినట్టే ఈ వాటర్ అంతా కలెక్ట్ చేసి మనకి క్యూబిక్ ఫీట్స్లో వాటర్ అనేది ఉంటుంది. ఒకసారి ఫుల్ అయ్యాక గేట్స్ అనేవి ఓపెన్ చేస్తారు. గేట్స్ ఓపెన్ చేసినప్పుడు వస్తే మాత్రం హైలైట్గా ఉంటాయి బ్రో వ్యూస్. అయితే మాత్రం గేట్స్ మనకి ఉంటాయి, అయితే స్పెసిఫిక్ డేట్స్ ఉంటాయి, లేదంటే ఫుల్ అయినా వదులుతూ ఉంటారనమాట. ఒక్కొక్కసారి ఊళ్ళు మునిగిపోయి అనేసి వింటూ ఉంటారు కదా. ఈ వాటర్ అనేది ఫుల్ అయిపోయిన తర్వాత ఇదిగోండి మీకు చూపిస్తాను, అక్కడ ఉంటుంది అనమాట ఒక స్కేల్ లాగా. అది ఫుల్ అయ్యాక ఖచ్చితంగా వదలాల్సిందే, లేదంటే డ్యామ్ వీక్ అయిపోతుంది. డ్యామ్ గాడ్లు అనేవి వీక్ అయిపోతాయి కాబట్టి ఖచ్చితంగా వదలాల్సిందే. శ్రీశైలం డ్యామ్లో అయితే మనకి బోట్ రైడ్ ఉంటుంది అనమాట. బోట్ క్రూజ్ లాగా ఉంటుంది అనమాట, ఫెర్రీ లాంటిది. దాంట్లో మొత్తం ఇదంతా చూడొచ్చు. ఇక్కడ కూడా చిన్న బోట్స్ ఉన్నాయి, అంటే ఎలాంటివి అంటే చిన్న ఫిషింగ్ బోట్స్ ఉన్నాయి. బట్ అక్కడ ఎవరు లేరు, ఉండుంటే అడిగేవాళ్ళం, అడిగేసి మనం అలా చూడ్డానికి వెళ్ళేవాళ్ళం, కానీ అక్కడ అయితే ఎవరు లేరు. అండ్ ఇక్కడ ఫ్రంట్ గేట్ ఉంది కదా, అక్కడికి వెళ్ళి కొన్ని షార్ట్స్ తీసుకొని వద్దాం. అక్కడే ఓపెన్ గేట్ ఉంటుంది అనమాట. అసలు జనరల్గా అయితే ఈ మెట్ల నుంచి రావాలి, బట్ క్లోజ్డ్ ఉంది కాబట్టి మనం వెనక నుంచి వచ్చాం. వెనక రూట్ ఉంది, ఇదేంటంటే ఎంట్రీ గేట్, ఇది స్ట్రైట్గా ఉంది. బాగా అంత క్లారిటీ.
మనం అక్కడి నుంచి వచ్చాం, ఒక 1/2 km ఉంటుందేమో ఐ థింక్. మొత్తం ఈ రిజర్వాయర్ బ్రిడ్జ్ మొత్తం ఇదే మనకి. ఓకే బ్రో, ఇది గేట్స్ ఓపెన్ ఇదంతా. గైస్ ఇదే రిజర్వాయర్ గేట్స్ అనమాట. మీకు డ్రోన్ షాట్లో చూపిస్తా. ఈ రిజర్వాయర్ గేట్స్ నుంచే వాటర్ అయితే రిలీజ్ అవుతుంది. మనకి వాటర్ సౌండ్ వినిపిస్తుంది కదా ఇలా. అంటే మనకి ఇక్కడ స్కేల్ ఉంది కదా, అక్కడ మీకు అనిపిస్తుంది ఆ స్కేల్ అక్కడ 302, 301, 300 ఇవన్నీ TMCF దాంట్లో క్యాలిక్యులేట్ చేస్తారు. ఆ వాటర్ ఎంత క్యూబిక్ ఫీట్స్ ఉందో దాన్ని బట్టి ఇదైతే ఫుల్ అయిపోతే రిలీజ్ చేస్తారనమాట గేట్. వీటి వల్ల ఎన్నో పంట పొలాలు అనేవి అభివృద్ధి చెందుతాయి. ఎందుకంటే వాటర్ దొరకని చాలా పంట పొలాలు అయితే ఉంటాయి. డ్యామ్ కట్టడం వల్ల దానికి చాలా ఉపయోగం ఉంటుందన్నమాట. ఇంతే ఇక్కడ. కానీ వ్యూస్ మాత్రం ఆసమ్గా ఉన్నాయి. మీరు వస్తే మాత్రం ఖచ్చితంగా ఎంజాయ్ చేయొచ్చు. అక్కడ ఒకవేళ ఓపెన్ ఉంటే మనం అలా పైకి రావచ్చు అనమాట. అక్కడ ఓపెన్ లేదు, దానివల్లే మనం అక్కడ నుంచి అక్కడ వరకు నుంచి నడుచుకొని రావాల్సి వచ్చింది. గైస్ ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అండ్ రిజర్వాయర్ గురించి మీకు ఏమైనా తెలిస్తే, లేదంటే ఇంతకుముందు ఎప్పుడైనా వచ్చుంటే కింద కామెంట్ చేసి చెప్పండి. ఇంకా రిజర్వాయర్ ఇంకేముంటుంది ఇక్కడ, అంతే. ఇది తాటిపూడి రిజర్వాయర్. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. విజయనగరంలో ఎవరు ఉన్నారో కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ బొబ్బిలి కోట కూడా చూద్దాం. ఆ వీడియో కూడా మీకు నెక్స్ట్ వస్తుంది. నెక్స్ట్ వీడియోలో మీకు నెక్స్ట్ ఎక్కడికి వెళ్తానో చెప్తా. సీ యు దేర్. బాయ్.